మేము 33 గ్రామాల ప్రజలు కోరుకునేది ఒకటే. మేము గత 30 సంవత్సరాల క్రితము చాటకు 5 రూపాయల చొప్పున వసూలు చేసి ఈ ఆర్టీసీ డిపో నిర్మాణిస్తామని చెప్తే దీనికి స్థలం కొనియడం జరిగింది. 30 సంవత్సరాల నుంచి శిలాపలకాలు వేసినట్లే ఉన్నాయి. ఏ ప్రభుత్వం వచ్చినా దీన్ని పట్టించుకోలేదు. మా పిల్లలు నిజామాబాద్ నుంచి కాలేజీకి రావాలి, మార్ము నుంచి రావాలి, ఇటు బైన్సా కానీ ఇటు నిర్మల్ కానీ అక్కడి నుంచి వచ్చే పిల్లలకు సౌకర్యంగా లేదు. కావున దయచేసి తొందరగా ఈ ప్రభుత్వం తగు చర్య తీసుకొని ఈ ఆర్టీసీ డిపోను నిర్మించి మా ప్రజల సౌకర్యాలని దృష్టిలో పెట్టుకుని దీనికి తొందరగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. అంటే మీకు ఈ 33 ఊళ్ళో ఉన్నాయి కానీ నందిపేట ఇటొకటి పోతే అటొకటి పోతే 4 రూట్లతో మేమేం నడిపేయలేమన్నారు. ఇప్పుడు ఉమ్మడి మీద బ్రిడ్జ్ అయింది. ఇప్పుడు మాకు లోకేశ్వర్ మండల్ అయింది, బైన్స్ అయింది, నిర్మల్ అయింది, నర్సాపూర్ అయింది, మహారాష్ట్ర లింక్ అయింది. ఇప్పుడున్న మా బైపాస్ రోడ్లో నందిపేట నుంచి కల్లూరు చెక్క వరకు 4 లైన్ రోడ్ కూడా అయింది. దయచేసి ఇవన్నీ గమనించండి. ఎందుకు లేవండి? ప్రతి మండలం ఇప్పుడు దీనికి నందిపేట మండలం ఒకటే కాదు, ఈ నందిపేట మండలకు 10 మండలాలు లింక్ అయిపోయి ఉన్నాయి. దయచేసి అధికారులు దీన్ని పక్కదోవ పట్టించొద్దని మేము ఒకటే కోరుకోవడమైంది. జేఏసీ ఇది లాస్ట్ వార్నింగు. మేము చెప్పేది ఒకటే, మాకు డిపో నిర్మాణం కాకపోతే మేము ధర్నాలు కానీ రస్తరోకలు కానీ ఆమర నిరాదీక్ష కూడా పూనుకుంటామని జేఏసీ ఖచ్చితంగా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. విన్నవించింది ఏమంటే, గత 35 సంవత్సరాల క్రితము ఇక్కడ ఆర్టీసీలు ఫస్ట్ లో వాళ్ళే ఇక్కడ డిపో నిర్మాణం చేస్తామని ఈ మండల ప్రజలందరికీ కూడా ఆశలు కల్పించి ఇక్కడ మాకు సరైన స్థలం ఇప్పించినట్టయితే ఇక్కడనే బస్ స్టాండ్కు దగ్గరలో ఉన్న స్థలాన్ని మీరు మాకు ఇప్పిస్తే మేము నిర్మాణం చేస్తామన్న ఆలోచన తట్టించింది కూడా ఆర్టీసీ వాళ్ళే. ఆ సందర్భంలో మేమందరం అప్పుడున్న మా మినిస్టర్ మండా వెంకటేశ్వరరావు గారు, మళ్ళా తర్వాత ఇతరత్ర వాళ్ళ సహకారంతో ఆర్టీసీ వాళ్ళతోటి మాట్లాడడం జరిగింది. దీనికి సమకూర్చిన డబ్బంతా ప్రతి ఇంటింటికి ఒక వ్యక్తికి 5 రూపాయల చొప్పున, ఒక ఇంటికి 5 రూపాయల చొప్పున కలెక్ట్ చేసి ఆ రోజులలో అంత పెద్ద డబ్బుని కూడగట్టి ఈ 5 ఎకరాల ల్యాండ్ని తీసుకొని వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం జరిగింది. తర్వాత కొద్ది రోజుల తర్వాత గత ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎం కేసీఆర్ గారు ఆ రోజులలో రవాణా శాఖ మంత్రిగా ఉండి ఆయన తర్వాత 1986లో ఆయన వచ్చి ఇక్కడ 5 మినిస్టర్లతో ఇక్కడ నందిపేటలో ప్రోగ్రామ్స్ జరిగినాయి. ఆయన రవాణా శాఖ మంత్రిగా ఉన్న సందర్భంలో ఆయన చేతనే ఇక్కడ శిలాఫలకం వేయడం జరిగింది. కాబట్టి ఆయన కూడా 10 సంవత్సరాలు ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని 10 సంవత్సరాలు వట్టిగానే ఇట్లా సాగదీసాడు తప్ప ఈ డిపో నిర్మాణం గురించి ఏ రోజు కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. ప్రభుత్వ పరంగా ఏమేమి చర్యలు తీసుకుంటారో అనేది మా పబ్లిక్ ద్వారా విన్నపాలు ఎన్నివైనా కానీ పెట్టినటువంటి సందర్భం. అయితే ఇంకోటి మళ్ళా మధ్యలో సందర్భం వచ్చేసి మళ్ళీ డిపో ఆర్టీసీకి సంబంధించిన అధికారులని సంప్రదిస్తే వాళ్ళు ఏమన్నారు, ఎటు చూసినా మాకు గంగనే ఉన్నది, ఇటువైతే ఇటు గంగ ఉన్నాయి, అటువైతే అటు గంగ ఉన్నాయి, మాకు అసలు రూట్ మ్యాప్ ఆ రోజులలో మాకు సరిగా లేక మేము నిర్మాణం చేసినాం మాటిచ్చినాం కానీ మాకు రూట్ లేదు, ఆ రూట్ మ్యాప్ సరిగా ఉంటే మేము కలెక్షన్ రాగా మేము తప్పించుకుంటామా అని అన్న మాట సందర్భాలు. అయితే ఇప్పుడు నేటి పరిస్థితుల్లో ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ ఉమ్మెడ గంగా మీద బ్రిడ్జ్ అయింది. ఇప్పుడు నిర్మల్ డిస్ట్రిక్ట్ తోటి అనుసంధానం ఏర్పడ్డది. తర్వాత ఇంకోటి ఏంటంటే మహారాష్ట్ర కూడా లింకప్ అయింది. ఇవన్నీ సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళు తప్పకుండా ఈ సందర్భంలో ఇక్కడ డిపో నిర్మాణం చేయడం తప్పనిసరి. ఒకవేళ చేయని పరిస్థితుల ఈ యొక్క ల్యాండ్ని ఈ మండల ప్రజలు ఇక్కడ ఉన్న స్థానిక అన్ని పార్టీల నాయకుల మందరం కూడా ఏకీభవించి పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు చేసి దీన్ని సాధించుకుంటాం. లేదా మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఇక్కడ డిపో నిర్మాణం చేయండి. లేదంటే రేపు రాబోయే రోజులలో అతి తీవ్రమైన ధర్నా కార్యక్రమాలు, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ప్రభుత్వం మీద మేము గట్టిగా పోరాటం చేయదలుచుకుంటున్నాం. క్రితం బస్ డిపో ఏర్పాటు చేస్తామని ఆర్టీసీ యాజమాన్యం వచ్చి స్థలం చూపించండి అని అంటే మొత్తం నందిపేట ఉమ్మడి మండలాల గ్రామాల నుంచి రేషన్ కార్డుకి 5 రూపాయల చొప్పున వసూలు చేసి 5 ఎకరాల భూమి కొనివ్వడం జరిగింది ఆర్టీసీకి. కొనిచ్చిన తర్వాత వాళ్ళు ఏమాత్రం దాని గురించి అసలు బస్ డిపో గురించే మర్చిపోయినారు. ఆ సమయం తర్వాత ఇంకొక 10 సంవత్సరాల తర్వాత బస్ డిపో విషయంలో నిరాహార దీక్ష, రాస్తారోకోలు అన్ని చాలా ఉద్యమాలు జరిగినాయి. అయినప్పటికీ వాళ్ళకు నిమ్మకు నీరెత్తినట్టుగానే ఉన్నారు, ఏది పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్ళీ అది జరిగి కూడా 25 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు మళ్ళీ ఆ జాడనే లేదు. గోడలు కట్టుకొని గేట్లు పెట్టుకొని మళ్ళీ దశ ఉద్యమం ప్రారంభమవుతుంది. దీని విషయంలో పూర్తి క్లారిటీతో ఉన్నాం, పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతాం.
ఎవరికి ఇదే అవసరం లేదు, మేము వెనకొచ్చే అవసరం కూడా లేదు. నా పేరు తిలక్. నేను అరుట్ల రమేష్ ఇద్దరము ఆమరణ నిరాదీక్ష చేసింటిమి. ఒక వారం రోజులు కూర్చున్నాము. అయితే ఏంటంటే అప్పటి ప్రభుత్వం, అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉండే, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉండే, అప్పుడు మినిస్టర్ మన మండ వెంకటేశ్వరరావు ఉండే, తర్వాత రవాణా శాఖ మంత్రి కేసీఆర్ ఉండే. ఆ టైంలో ఇది శిలాఫలకం పడ్డదంటే ఆ రవాణా శాఖ మంత్రి కేసీఆర్ ఉన్నప్పుడే పడ్డది. తర్వాత ఆయన 2 సార్లు ముఖ్యమంత్రి అయినా కానీ ఈ బస్ డిపో గురించి పట్టించుకోలేదు, మనంది పెట్టాడుగు పెట్టలేదు. అయితే ప్రతి ఇంటికి 5-5 రూపాయలు చొప్పున వసూలు చేసి మేము బస్ డిపో స్థలం కోసం ఇస్తే వాళ్ళు గోడలు గేటు పెట్టేసుకున్నారు. మరి అది అట్లనే ఉంచారు. మరి ఇప్పుడు బైన్సా నుంచి ఇటు బస్సులు చాలు అవుతున్నాయి కాబట్టి మాకు డిపో అవుతుందని ఆశ ఉన్నది. ఒక దఫన ఈ డిపోనికి ఇట్లా చేయకపోతే మళ్ళీ ఉద్యమం చేపడతాము, నిరాహార దీక్ష కూకుంటాము, ప్రభుత్వ నాయకులకు హెచ్చరిస్తున్నాము. ఇంకోటి, కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా వచ్చింది, మన రేవంత్ రెడ్డి గారికి వినతి పత్రం ఇస్తాం, పొన్నం ప్రభాకర్కి ఇస్తాం, మహేష్ కుమార్ గౌడ్కి ఇస్తాం, లోకల్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డికి ఇస్తాం. వీళ్ళందరికి ఇచ్చిన తర్వాత మా ఎంపీ సాబ్కి ఇస్తాం. వీళ్ళందరికి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏ నిర్ణయంకి రాకపోతే మాత్రం నందిపేట బంద్ ఉంటుంది, ఉద్యమాలు చేపడతాము, రస్తా రోకోలు చేస్తాము. అన్నిటికీ దేనికైనా కానీ మాకు బస్ డిపో ముఖ్యం. బస్